నమస్తే, వెల్కమ్ టు N99 న్యూస్. ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడి కుంటాల జలపాత రాష్ట్రంలోని ఎత్తైన జలపాతంగా పిలువబడుతూ పర్యాటకులను ఆకట్టుకోవడంతో పాటు భక్తి పారవశ్యంతో అలలాడుతుంది. వివరాల్లోకి వెళ్తే ఆదిలాబాద్ జిల్లా నేరేడుగొండ మండలం నుండి 12 కిలోమీటర్ల దూరంలో గల కుంటాల వద్ద జలపాతం ప్రకృతి పరంగా మారింది. 2 పాయలుగా ఏర్పడి 147 మీటర్ల ఎత్తు నుండి నీరు పరవలు తొక్కుతూ కిందికి రావడం జరుగుతుంది. ఈ జలపాతానికి పూర్వం శకుంతల, దుష్యంతులు ప్రణయ విహార యాత్రకు వచ్చి మంత్రముగ్ధులై ఇక్కడే ఉండిపోయారని, దీంతో జలపాతాన్ని శకుంతల జలపాతంగా పిలుస్తుండేవారని ప్రాచీన శాస్త్రం తెలుపుతుంది. కాగా జలపాతం వద్ద జాలువారి అందాల మధ్య గుహలో శివలింగాన్ని సైతం ఏర్పరచుకొని పాండవులు ఆరాధించేవారని నానుడు. ఒక పక్క పర్యాటక ప్రాంతంగా పిలువబడుతూ మరోపక్క ఆధ్యాత్మిక పారవశ్యంతో కుంటాల జలపాతం తన అందాలతో పర్యాటకులను మైమరిపిస్తోంది. కాలక్రమేణా శకుంతల జలపాతంలో కుంతాలగా పిలువబడి ఇప్పుడు కుంటాల జలపాతంగా పిలువబడుతుంది. శివరాత్రికి ఆధ్యాత్మిక శోభ జలపాతం వద్ద సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలోని గర్భగుడిలో శివలింగం, నందీశ్వరుడు, ఇతర విగ్రహాలు ఉండటంతో ప్రతి ఏటా శివరాత్రి పర్వదినాన వివిధ గ్రామాల నుండి, ఇతర జిల్లాల నుండి భక్తులు అధిక సంఖ్యలో హాజరై గుహలోని సోమేశ్వరుని దర్శించుకుంటారు. ఈ దర్శనం చేసుకోవడానికి గుహలోనికి వెళ్ళడానికి ఇనుప మెట్లు తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. దీంతో జలపాతం వద్ద ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పెడదామని చెప్పేసి టూరిజం డిపార్ట్మెంట్ నుంచి కన్సల్ట్ చేస్తామని చెప్పేసి అంటే పార్కింగ్ ఏమంటుంటే ఆ ఫండింగ్ కూడా మాకేం మేము చేస్తాం. వాళ్ళు ఏమంటారు మీకు पब्लिक पर हेला था इनके జరిపోయారా తోపకడ कैब बेटा ना ఎక్కేటప్పుడు కొంచెం జాగ్రత్త. पापा